నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఇదే పాటలు పాడుతూ ఎక్కడ పాడేవాళ్ళు? బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. సో మీకు అప్పుడు బాధ కలగదా? బాధ అంటే కష్టమని కూడా అనిపించేది లేదు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం. సో మీరు మళ్ళీ ఎలా గడుపుతున్నారు మీరు అంతమంది పిల్లలు? ఏం చేస్తాం సార్, ఇంకా ఆవిసి ఉంటే బతికేది, లేకుంటే పోయేది. మృత్యువు రాకాగదు, మృత్యువు రాకాగదు. చూసి దూరంగా వచ్చేస్తాం ఏడ్చుకుంటా. ఎందుకు ఏడుస్తారమ్మా? ధర్మమే అని సార్ అంటే ఎంత బాధ ఉంటుంది. సో మీరు కూడా ఎమోషనల్ అవ్వద్దు. ఆ పూటకి ఇంకా పోలేని పరిస్థితుల్లో అంత గంజాన్న దాగలం మీ పేరు చెప్పుకొని. ఇదే నా చివరి కోరిక. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రస్తా టీవీ. నేను మీ యాంకర్ ప్రజ్వల్ మేర్లపాక. అందరిలో భాగంగా మట్టిలో మాణిక్యాలు పరిచయం చేస్తూ ఈరోజు ఒక మంచి మట్టిలో మాణిక్యంతో అయితే మనతో ఉన్నాం. ఆ మట్టిలో మాణిక్యానికి రెండు కళ్ళు కనిపించకపోయినా తన స్వరాంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు, ఏంటి, ఎక్కడ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? పి సుబ్రహ్మణ్యం. పి సుబ్రహ్మణ్యం. సో ఏం చేస్తుంటారండి మీరు? నేను ఉదరపోస్తున్నాను, పాటలు పాడుకునేవాడిని. మీ ఊరు? కొత్త వీరాపురం, పేరుపేడు మండలం, తిరుపతి జిల్లా. మీ వయసు? మా వయసు 63 ఉండదు సార్. రెండు కళ్ళు కనిపించవా? కనిపించవు సార్. సో మీరు ఎవరు, ఏంటి ఒకసారి అని తెలుసుకునే ముందు మంచి ఒక పాట స్టార్ట్ చేస్తారా? చేస్తాం సార్. ఏ పాట పాడతారు? ఆరాధన. ఆరాధన, రామారావు గారిది. అవును సార్. పాడండి. ఓ ప్రియతమా, 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 నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. తలపులలోనే నిలిచావు నీవే, తలపులలోనే నిలిచావు నీవే. తొలకరి మెరుపుల రూపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఎల్లి యుగాలని నీ కొరకు వేసేను, ఈ మూగ బాధ ఎల్దాక దాసేను. ఎల్లి యుగాలని నీ కొరకు వేసేను, ఈ మూగ బాధ ఎల్దాక దాసేను. వేసిన మదినే వెలుగింపరావే, వేసిన మదినే వెలుగింపరావే. ఆరని అనురాగ దీపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. సూపర్, చాలా బాగా పాడారండి. సంగీతం నేర్చుకున్నారండి మీరు? నేర్చుకున్నాం సార్. సో ఎవరైనా మీకు నేర్పించి? మా గురువు జయరామయ్య గారు. తబలా నేర్పించిన ఆయన ఒక ఆయన, డ్రామా కృష్ణయ్య. తబలా నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు. అలా ఇంకా ఏమి నేర్చుకున్నారు సంగీతంలో? సంగీతంలో ఏమి స్వర సాహిత్యంలో కృతులు నేర్చుకున్నాము. కృతులు కూడా నేర్చుకున్నారా?
ఓకే, వామ్మో. అంటే సాహిత్యం కాదు, స్వరాల్లో. చదువు లేకుండానే? అంతే, చదువు లేదు, వినికిడి ద్వారా నేర్చుకున్నారా? అంతే సార్. వాళ్ళు పాడేది మీరు విని పాడతారు. బాబోయ్, మామూలు టాలెంట్ కాదండి. కానీ దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చారు. కానీ మీ ఆ వయసులో పాడాల్సిన పాటలు ఇప్పటికీ నాకు కొంచెం బాధ వేస్తుందండి నిజంగా. ఏం చేస్తాం సార్, అదే వదిలిపోసం అయినప్పుడు బాధగా ఏం చేస్తాం. ఏం చేస్తుంటారండి ఈ తబలతో? ఇదే పాటలు పాడుతూ. ఎక్కడ పాడేవాళ్ళు? తిరుపతి అంటే ఎక్కడ? బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్లో. తిరుపతి బస్ స్టాండ్. ఓకే. గ్రూప్ థియేటర్ల దగ్గర. ఓకే. కాళాశ్రీ, గూడూరు, నాయుడుపేట, ఈ బస్ స్టాండ్లో, వెంకటగిరి అట్లా పోయి పాడేవాళ్ళం సార్. సో మీకు అప్పుడు బాధ కలగదా అండి? బాధే ఉంది సార్. ఇంకా అదే కడుపు పూడ్చుకోవాలి. బాధ అంటే కష్టమని కూడా అనిపించేది లేదు. ఇప్పుడు ఈ మధ్య వెళ్తున్నారా? ఇప్పుడు ఈ మధ్య పోవడం లేదు, ఒక 2-3 నెలలుగా. మీకు వెనకటికి ఏమన్నా ఆస్తులు పాస్తులు? ఏం లేదు సార్. ఓన్లీ మీకు చేతిలో ఉంది తబల మాత్రమే? అంతే, ఇదే ఉంది, ఇంకేం లేదు. కానీ చాలా బాధ వేస్తుంది మీరు చెప్తుంటే. బస్ స్టాండ్లో వెళ్ళి మీరు పాడి, వెళ్ళి కుటుంబాన్ని వెళ్ళి పోషించి, సో మీరు అక్కడ వెళ్ళి డబ్బులు ఎంత వస్తాయండి మామూలుగా? చెప్పలేం. ఒక రోజుకి 500 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు, 200 రావచ్చు, మనం చెప్పలేము. అది డబ్బులు రాని రోజులు కూడా ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయా? మరి అవి కూడా చెప్పండి. డబ్బులు రాని రోజులు కూడా కఠినంగా కూడా వచ్చున్నాం ఇంటికి. అవునా? కానీ మీ కష్టమంతా దారబోసేవాళ్ళు? దారబోసుకునేవాళ్ళు. సో మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 సార్, ఒక కొడుకు, కూతురు. పెళ్ళిళ్ళు అయ్యాయా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి కొడుకు 3 పిల్లకాయలు. మా కూతురికి ఎడకొచ్చింది చూడు, ఆమెకి 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలేనా? ఓకే. మీ అబ్బాయి గారు ఏం చేస్తుంటారు? వాడు పుట్టుకతోనే అందుడు, వాడు వికలాంగుడు. వికలాంగుడు అంటే పోలియో కాదు. వాడు ఏం పని చేయలేడు, ఏం పని చేస్తాడు. ఓకే. పెన్షన్ వస్తుందా? వస్తుంది. సో మీరు మళ్ళీ ఎలా గడుపుతున్నారు మీరు అంతమంది పిల్లలు? ఏం చేస్తాం సార్, జీవితాంతం ఇట్లే అయిపోయింది నా పరిస్థితి. ఓకే. ఇంకా ఆవిసి ఉంటే బతికేది, లేకుంటే పోయేది. కానీ బాధ వేస్తుంది. మన రస్తా టీవీ తరఫున మన వంతు సాయం కూడా, ఏదో మీ ధర్మ మీకు తోసినట్టు, మీకు శక్తి ఎంతవరకు అంత సాయం కూడా చేసినా వెనకటికి మీ పేరు ఉంటుంది. ఖచ్చితంగా మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మేము తీసుకుంటాము. మీ కష్టాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఓకే. మరి ఘంటసాల గారు అంటే పాటలు మీరు బాగా పాడతారా? ఘంటసాల గారు అంటే బాగా పాడతాను. ఓకే. బాలుగారు పాటలు కూడా కొన్ని. బాలుగారు పాటలు? బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా. బాలసుబ్రహ్మణ్యం కలిసారా ఎప్పుడైనా? లేదు సార్, ఎవరిని కలవాలా. మనం అంత కెపాసిటీ వాళ్ళు ఆడ ఉండాలని మనం పోలేకుండా పోయినాం, తీసుకుపోయే వాళ్ళు లేకుండా పోయింది. ఎవరు ఒక్కరు కూడా మిమ్మల్ని తీసుకోపోతాను చెప్పలేదు. సో మన బాలసుబ్రహ్మణ్యం గారి ఒక మంచి పాట పాడతారా? పాడతాం సార్. పాడండి. బాలసుబ్రహ్మణ్యం కొంచెం తాగేసినట్టు పాటలు. షూర్, అది పాడండి. ప్రేమాభిషేకంలో. సూపర్, పాడండి. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి సల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు. హృదయం అద్దమని పగిలితే అతకదనే తెలిసిన మృత్యువు రాకాగదు, మృత్యువు రాకాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఏ లోకము. జీవితం ఒక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు. జననం ధర్మమని
మరణము కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు, మరణం సత్యమనే ఏ జీవికి తప్పదలే తెలిసినా ఈ మనిషి పయనమాగదు, ఈ బ్రతుకు తపనమాగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. మనసు మనసు కలయుకలు ఉదయించక మానదు అనురాగం, అనురాగపు అర్పణలు జనించక మానదు త్యాగము. ప్రేమ చెదిరినా మనసు చెదరినా ఆగదు త్యాగాభిషేకం, గెలుపు ఓడినా ఓటమి గెలిసిన ఆగదు ప్రేమాభిషేకం, ఆగదు ప్రేమాభిషేకం. సూపర్ అండి, చాలా బాగా పాడారు నిజంగా బాబోయ్. నేను ఇంకా మీరు మా కెమెరామెన్ వాటర్ ఇస్తే మీరు నిజంగా దగ్గుతున్నారేమో అనుకున్నాను. కానీ యాక్షన్ అది యాక్షన్ అది. మామూలుగా మీకు పెన్షన్ ఇస్తారా మంత్లీ వస్తుంది, ఫింగర్ పడదు, ఫింగర్ పడుకున్నా లాగిన కళ్ళు తీసుకొని ఇస్తున్నారు సార్. మామూలుగా రేషన్ అదంతా మీకు వస్తుంది? లేదు సార్, రేషన్ లేదు. ఎందుకు రావట్లేదు రేషన్ మీకు? లేదు, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఇస్తారు, అవి పని చేయలేదు లేదు కాబట్టి పింఛన్ రేషన్ రాదు సార్. షూర్, ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ చూడాల్సిన పద్ధతే. కానీ ఇన్నాళ్ళకి గాను ఇప్పుడు పింఛన్ వస్తున్నది ఒక అంటే జగన్ ప్రభుత్వం నుండి వస్తున్నది. ఇంతకు ముందు వచ్చేది లేదు, ఇప్పుడు వస్తుంది. సంతోషం. అయినా కూడా మీరు సంతోషంగా లేనట్టున్నారు. ఏం సంతోషం ఉండే ఏం చేద్దాం సార్, ముందు వెనక లేకుండా మనకు ఆర్థిక స్తోమత కయ్యగాలవలే ఆస్తి లేదు. కయ్యలు ఏమి లేవా అండి? ఏమి లేదు సార్, తల దాచుకునే దానికి గూడు ఉంది. ఏం చేస్తుంటారు మీ ఆవిడ? ఇంటికాడ ఉంటారు వాళ్ళు, మా కూతురు పిల్లకాయలు కొడుకు బిడ్డలు వాళ్ళు చూసుకుంటా. ఏమన్నా పనులకి వెళ్తారా? ఆమె కూడా వ్యవసాయం పనులు, నాట్లు. మామూలుగా మీరు వెళ్తారు కదా పాటలు పాడేకి బస్ స్టాండ్లకి, ఏ టైంలో వెళ్తారు యాక్చువల్గా? పొద్దున్నే ఉదయం 7 గంటలకంత వెళ్తాం. 7 గంటలకంతా వెళ్ళిపోతారు? మళ్ళీ 4 గంటలకు వస్తాం. 4 గంటలకు వెళ్ళిపోతారు. మధ్యాహ్నం అన్నం అన్నం పెట్టుకొని వచ్చి ఎవరన్నా డబ్బులు సిల్లరిస్తే వాళ్ళు పెట్టుకొచ్చి ఇస్తారు, ఆడ తింటాం. నీళ్ళు తాగేసి మళ్ళీ కొంచెం ఉండి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో మీ పని మీదే అక్కడ అంతే. సో మీరు అక్కడ డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరైనా ఎలా చేతికే ఇస్తారా? బట్ట వేస్తాం అక్కడ ముందర బట్టలు వేస్తారు. బట్ట మీద వేస్తారు సార్. క్లాత్ వేస్తారు. క్లాత్ వేస్తాము, దాని మీద వేస్తారు. ఆ క్లాత్లో మీకు ఎంత వచ్చిందని ఏం తెలీదు? అది తెలీదు, చేతికెత్తుకొని దగ్గర చూసుకో. ఇక్కడికి వచ్చి లెక్క భార్య చేతికిస్తా లెక్క చేసుకుంటుంది. సో ఇంట్లో బాగా చూస్తారా మిమ్మల్ని? చూస్తారు సార్, మంచిగా చూసుకుంటారా? సో మీరు పాటలు పాడుతూ ఉంటే మీ పిల్లలు ఎప్పుడైనా బస్ స్టాండ్ చూసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఒకరిద్దరు చూసి ఉండొచ్చు, కథ వాళ్ళు ఎవరు చూడాల. అంటే కొంచెం మీరు చేస్తున్నది ఓకే, మీ బతుకు కోసం చేస్తున్నారు, కానీ ఒక రావైన పిల్లలు నాకు కొంచెం గిల్టీ ఉంటుంది కదా, కొంచెం ఒక నామోస్ ఉంటుంది కదా. నామోస్ ఉండి మనం ఏం చేద్దామా? వాళ్ళు నామోస్ ఉంటే మీ నామోస్ పక్కన ఉండేరా, నేను బతకలేకుండా ఉన్నాను, నా బతుకు ఇది అని చెప్తున్నా. మీ బతికిది అంతే. ఎన్నేళ్ళ నుంచి ఇలా పాటలు పాడితే మీరు చేసేవారు? అదే సార్, నాకు 11-12 వయసు నుండి. 11 సంవత్సరాల నుంచి పాడేవాళ్ళు స్టార్టింగ్. మీరు పుట్టుకతోనే కళ్ళు కనిపిస్తుంది? పుట్టుకతోనే బ్లైండ్. అంటే ఈ మధ్య వెళ్తున్నారా మామూలుగా? ఈ మధ్య ఇప్పుడు 2-3 నెలలుగా పోవట్లే. ఎందుకు పోవట్లేదు? ఆరోగ్యం సరిలేదు, కొద్దిగా ఏం బాగాలేదు మీకు? చోరింగ్ వస్తుంది, ఇది ఎత్తుకుంటే. కొత్త పాటలు ఏమైనా తెలియదా అండి మీకు? తెలియదు, ఓన్లీ పాత పాటలే. పాత పాటలే. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇప్పటికీ ట్రెండే. ఇప్పటికీ గోల్డ్ పాటలు అండి. గోల్డ్ పాటలే. 1000 రూపాయల కాగితం జోబీలో పెట్టిన కొత్త పాటలు నాకు తెలియవని వేస్తాను. ఓకే, మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తా. కొత్తవే కావాలంటే రిటర్న్ ఇచ్చేస్తా వాళ్ళు డబ్బు. కొత్త పాటలు ఏమన్నా పాటలు పాడతారా? ఇదే సార్, నీరాజనం ఒక పాట వస్తుంది. నీరాజనం అంటే ఏ పాట అది? నేను చూడక నేను ఉండలేను. పాడండి. ఆహా ఓహో ఏ
నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఆహా ఏ హరివిల్లు విరబూసినా నీ శరణాల శృతి వెల్కిని, ఏ సిరుగాలి కదలాడినా నీ దరహాసమను కుల్కిని. మన ప్రతి సంగము ఎంత హృదయంగము, మన ప్రతి సంగము ఎంత హృదయంగము. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. నీ జతగూడి నడయాడగా మది తొణికిల్ది కల్లీరుగా, ఒక క్షణమైన నిలు వీడిలా మది తొణికిల్ది కల్లీరుగా. నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో, నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. సో సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఏమన్నా జానపద గేయాలు పల్లి పాటలు ఉంటాయి చూసారా, ఆ పాటలు ఏమైనా వచ్చండి? ఏదో ఒకటో వచ్చు. పాడతారా ఏదన్నా ఒకటి? పాడతాం సార్. పాడండి. గిలకల బావి చింతమాను మల్లోకి నువ్వు నాట్లేయనొస్తావా రతనమ్మ, ఉరిగోయనొస్తావా మంగమ్మ. గిలకల బావి చింతమాను మల్లోకి నువ్వు నాట్లేయనొస్తావా రతనమ్మ, ఉరిగోయనొస్తావా మంగమ్మ. ఎట్లో ఎకరా చేనుంది ఏటికి బేతబ్బాయుంది, ఎట్లో ఎకరా చేనుంది ఏటికి ఏతబ్బాయుంది. ఏరు ఎల్లు వై పారింది నా ఎకరా చేను పండింది, ఏరు ఎల్లు వై పారింది నా ఎకరా చేను పండింది. గిలకల బావి అరెరెరెరెరెరె గిలకల బావి చింతమాను మల్లోకి నువ్వు నాట్లేయనొస్తావా రతనమ్మ, ఉరిగోయనొస్తావా మంగమ్మ. ఆవుకు మోపు గెడ్డిస్తా ఆరో పల్లలు కొట్లిస్తా, ఆవుకు మోపు గెడ్డిస్తా ఆరో పల్లలు కొట్లిస్తా. నేనిచ్చేదెవరికి చెప్పొద్దు, నువ్వు వచ్చేదెవరికి తెలియద్దు. గిలకల బావి అరెరెరెరెరె గిలకల బావి చింతమాను మల్లోకి నువ్వు నాట్లేయనొస్తావా రతనమ్మ, ఒరిగోయనొస్తావా మంగమ్మ. కోత బాగా జరిగింది ఇంకా బారడు పొత్తుల్ది, కోత బాగా జరిగింది ఇంకా బారడు పొత్తుల్ది. కందిచేలో పట్టుల్ది నువ్వంటే నాదేముంది, కందిచేలో పట్టుల్ది నువ్వంటే నాదేముంది. గిలకల బావి అరెరెరెరెరె గిలకల బావి చింతమాను మల్లోకి నువ్వు నాట్లేయనొస్తావా రతనమ్మ, ఒరిగోయనొస్తావా మంగమ్మ.
సూపర్. మామూలుగా నేను నేర్చుకున్నది సినిమా సాంగ్లే సార్, ఎక్కువగా అయ్యే. సో ఇక్కడ మీ భార్య వచ్చారా? ఒకసారి మీ ఆవిడని పిలుస్తాం, మాట్లాడదాం. మాట్లాడుకోండి అమ్మా, ఇక్కడ పిలుచుకుంటారా? నమస్తే అమ్మా, నమస్తే. బాగున్నారా? బాగున్నా. మీ పేరమ్మా? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఓకే. సో మీ వయసు అమ్మా? మా వయసు 50 ఉంటుంది. సో పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఆయన బ్లైండ్ అనేది తెలుసా? తెలుసు. సో ఎలా చేసుకున్నారు అప్పుడు? చేసుకున్నాం మేనర్. బంధువులేనా? మీ బంధువులే, మేనరికం. ఓకే. ఆయనకి పెన్షను, ఆధారు, రేషన్ అన్నీ వస్తాయా? పెన్షన్ వస్తుంది, ఇంకా ఆధార్ కార్డు లేదు, రేషన్ లేదు. ఎందుకు అది? 5 ఏళ్ళ ముద్ర పడలేదని రేషన్ ఇవ్వటంలే. ఓకే. ఎప్పుడు ఆధార్ కార్డులో అవి పెట్టినారు, అప్పటి నుంచి ఇద్దరికీ లేదు. అయ్యయ్యో. ఆ రేషన్ బియ్యం మేము కొనుక్కొని తింటాం. ఎవరన్నా వేస్తా ఉంటే కొనుక్కొని మేము వేసుకుంటాం. రేషన్ బియ్యం రాదు, ఆధార్ కార్డు ఇద్దరికీ లేదు. లేదు. ఆయన కంటి చూపు పెట్టి ఆయా పింఛన్ ఇస్తూ ఉన్నారు. సో ఆయన మంచి టాలెంటెడ్ పర్సన్. ఆయన పాటలు పాడేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది మామూలుగా? బాధ అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? మేము ఆడాడపోం, ఆయన పాటలు పాడుతుంటే మేము ఆడాడపోం. సో బస్ స్టాండ్లో వెళ్ళి మామూలుగా అడుక్కొని చేసేవాళ్ళు కదా, అప్పుడు మీకు ఏమైనా బాధ అనిపిస్తుంది? బాధే, మేము పోము. అని బాధ అంటే ఏ రకంగా బాధపడతారు? దూరంగా వచ్చేస్తాం ఏడ్చుకుంటా. ఎందుకు ఏడుస్తారమ్మా? బాధ కదా, ధర్మం వేయండి సార్ అంటే ఎంత బాధ ఉంటుంది. కానీ దేవుడు అలా, మనకు దేవుడు అలా పెట్టాడు. సో మీరు కూడా ఎమోషనల్ అవ్వద్దు. బట్ ఓకే, మీకు అన్నీ మంచి రోజులే వస్తాయి, అంత మంచి కూడా జరుగుతుంది. సో మీ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఏమన్నా వచ్చి ఆదుకునే వాళ్ళ? ఎవరు ఆదుకోరు. సో మీరు చెప్తుంటే నాకు కూడా చాలా బాధ వేస్తుంది. మీకు అనుకున్న రోజులు కూడా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ బాధ, వారి చరిత్ర వింటుంటేనే నాకు చాలా బాధ వేసింది. మనం లాస్ట్గా మీకు ఇష్టమైన పాట ఏదైనా ఒక మంచి పాట పాడండి మన వాళ్ళ కోసం. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను, మమ్ము కన్న మాయం మాలు వేలు మంగమ్మ, పతిదేవి ఒడిలోన మురిసేటి వేళ, స్వామి సిరి నవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, ఔమా అడగవే మాయమ్మ అలువేలు మంగ, అడగవే మా తల్లి అనురాగవల్లి, నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను, 7 శిఖరాలనే నడువలేను దిగి వచ్చెను, కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొదలేవి వినిపించుకోడా, కల్లీటి బ్రతుకును కనలేని నాడు, నీవు కరుణామయుందల్ల బిరుదేల నల్ల, ఔమా మమ్ము కల్ల మాయమ్మ అలువేలు మంగ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనివి దయచేయవమ్మా, నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను. సూపర్, చాలా బాగా పాడారండి. ఎన్ని పాటలు పాడగలరు మామూలుగా? ఎన్ని పాటలు వచ్చి మీకు? ఒకటి 300 400 పాడతారా? పాడొచ్చు సార్. వామ్మో,
400 పాటలు పాడతారా? చిన్నప్పటి నుంచి ఆ సరస్వతి అమ్మ మనకు ఏదో ఇచ్చింది. ఆ, ఎట్టా బతకలేడు ఇవిడు, ఇదన్నా చేసుకొని బతకని అని ఆ మహాతల్లి పెట్టిన దయ బిచ్చ. సో మొత్తానికి మీ కష్టాలన్నీ మాకు చెప్పారు. ఓకే సార్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? ఇదే సార్, ఏదో మీరు సేకరించి ఏదో కాస్త వస్తూ దయచేసినారంటే దాని ద్వారా కన్నా కొంచెం పెట్టుకొని, ఇంకా వచ్చే రోజుల్లో రోజులు మంచివి కాదు, ధరలు ఆకాశానికి ఎగిరిపోతున్నాయి. ఏదో ఆ పూట కన్నా అంత దాగేటి కన్నా హెల్ప్ చేసినారంటే మీ మేలు గతంలో మర్చిపోను. షూర్, ఖచ్చితంగా ఆ రోజు ఉంటుంది కూడా, వస్తుంది కూడా. సో మన వాళ్ళందరికీ చెప్దాం. దాని దట్ పెట్టుకొని ఆ పూటకి ఇంకా పోలేని పరిస్థితుల్లో అంత గంజన్నా దాగగలం మీ పేరు చెప్పుకొని. ఇదే నా చివరి కోరిక. షూర్ అండి, ఖచ్చితంగా మీ కోరిక కూడా తీరుతుంది. మీతో కూడా నేను ఒక పాట రికార్డింగ్ చేపిస్తాను. సరే, ఓకేనా? ఖచ్చితంగా అది యూట్యూబ్లో కూడా హల్చల్ చేసేలాగా చేద్దాం. సరే, సరేనా? ఇది మాట ఇస్తున్నాను. ఓకే, సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, మన సుబ్రహ్మణ్యం గారు 2 కళ్ళు కనిపించకపోయినా తన స్వరంతో పాడుతూ తన ఉండేదాన్ని, వచ్చిన దాన్ని, తన కుటుంబాన్ని గడుపుతున్నాడు. అలాగే తనకి ఆరోగ్యం పరిస్థితి కూడా సరిగా లేదంట. అలాగే వారి భార్య కూడా చిన్న చిన్న పనులకి వెళ్తూ వచ్చిన డబ్బుల్ని ఏదో ఆదా చేస్తూ గడుపుతున్నారు. బట్ అది కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. సో అలా వాళ్ళు ఏదన్నా చేస్తేనే పూట గడుస్తుంది అన్నట్టుగా అంటున్నారు. సో మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. సో ఆయన డీటెయిల్స్, ఫోన్పే నెంబరు, అకౌంట్ నెంబరు అన్ని స్క్రీన్ మీదకి ఇస్తాను. ఒకసారి చూసి మీ వంతు ₹1 అయినా సరే అది ఆయనకి మంచి సహాయమైనా చేరుతుంది. మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేయండి అండ్ సహాయం చేయండి. ఆయన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో మళ్ళీ కలుసుకుందాం మట్టిలో మాణిక్యంతో. నమస్తే. నమస్కారం. నమస్తే.